హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 5.1 ప్రోలాజికల్ యాంప్లిఫైర్ అండి. మీరు చూడొచ్చు, ఫ్రంట్ అయితే ఈ విధంగా డిజైన్ చేసాము. ఇది వచ్చేటప్పటికి మనకి రీమోల్డింగ్ అయితే రావడం జరిగింది. ఓల్డ్ యాంప్లిఫైర్ని మనం రీమోల్డ్ చేసి మన స్టైల్లో అయితే ఇలా రెడీ చేసాము. ఫ్రంట్ ఎక్రికల్ షీట్ కూడా ఇలా అయితే రెడీ చేసాము. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీరు చూడొచ్చు, ఈ యొక్క కంట్రోల్ వచ్చేటప్పటికి మాస్టర్ కంట్రోలు. ఇది యూఎస్బి, అలాగే టీవీ, డివిడి. యూఎస్బి వచ్చేటప్పటికి యూఎస్బి ఆన్ అవుతుందండి. టీవీ వచ్చేటప్పటికి మనం ఆక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. అలాగే డివిడి వచ్చేటప్పటికి మనకి డికోడర్స్ కానీ, రష్ కానీ, ఫ్యూటెక్ కానీ అలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వాల్యూము. ఇది రేర్ సౌండ్, ఎలా అంటే సరౌండింగ్, సెంటర్. ఇక్కడ మిడ్ వచ్చేటప్పటికి ఎంటీ అండి, ఏమీ లేదు, క్లోజ్ చేస్తాం. అంటే ఎంటీగా ఉంటుంది, కంట్రోల్ ఇచ్చామంతే. ఇది వచ్చేటప్పటికి సబ్ అనేది ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అండి. ఇది అంటే హార్డ్ స్మూత్ పంచ్ కోసం అయితే ఇది యాడ్ చేసాము. అలాగే త్రిబుల్, ఇది బేస్, లెఫ్ట్ రైట్కి సంబంధించినవి. ఇక్కడ 5.1, 2.1 స్విచ్చింగ్ ఉంటుంది. ఇది మనం ఎల్ఈడి ఆన్ ఆఫ్కి అయితే ఉపయోగించామండి. ఇది పవర్ ఆన్ ఆఫ్. అలాగే ఇది సబ్ కంట్రోలు. ఓకే, చూడొచ్చు, ఫ్రంట్ అయితే ఇలాగా డిజైన్ చేసాము. మనకి ఇది రీమోల్డ్ వచ్చేటప్పటికి తణుకు నుంచి అయితే రావడం జరిగిందండి. మా బ్రదరే, నాకు బాగా క్లోజు అండి. దానికోసం నాకు ఈ టైం ఇచ్చి నాకు నీట్గా చేసి తమ్ముడు అని అన్నారు. దాని గురించి కొద్దిగా టైం పట్టింది. అలాగే మనం నీట్గా అయితే చేసి ఇచ్చేస్తున్నాం. ఇచ్చే ముందు చిన్న వీడియో అయితే తీసాము మీకు చూపించడం కోసం. ఓకే ఫ్రెండ్స్, లోపల ఏమేమి పార్ట్స్ యూజ్ చేసాం కూడా అది కూడా చూపిస్తాను. మీరు చూడొచ్చు, ఇది వచ్చేటప్పుడు క్యాబిన్ కాంచి, ట్రాన్స్ఫరం కాంచి, ఈ 2030 కాంచి, ఈ ఫ్యాన్ కాంచి అన్నీ అయినాయండి, ఎల్ఆర్ సాకెట్స్ కాంచి. సో మనం ఏంటంటే మన వైరింగు, తర్వాత ఎక్స్ట్రాగా పవర్ సెక్షను, తర్వాత ఏమో జమ్టెక్ ఏమో ప్రోలాజికల్, గ్రోటెక్ కంపెనీ వాళ్ళది సబ్ ఫ్రీక్వెన్సీ, అదే సబ్ ప్రీబోర్డు. అలాగే మనం ఇది సబ్ వచ్చేటప్పటికి 200 వాటేజ్ శక్తి అయితే యూజ్ చేసాము. ఒక ఫ్యాన్ యూజ్ చేసాము. అలాగే కంట్రోల్స్ మొత్తం అలాగా చూడండి, లాంగ్ వ్యూ నుంచి ఇలా ఉంటుంది, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి 2030 అండి. మనం ఇలాగా హీట్ సింక్ అయితే ఈ విధంగా ఇచ్చి చేయడం జరిగింది. దీని దగ్గరగా కూలింగ్ ఫ్యాన్ అయితే వాడాము. అలాగే శక్తి కంపెనీ 200 వాటేజ్కి సబ్బుకి అయితే ఇవ్వడం జరిగింది. గ్రోటెక్, జమ్టెక్ కంపెనీ వాళ్ళది 2 ఛానల్ టు 5.5 ఛానల్ 5.1 డికోడింగ్ అండి, ప్రోలాజికల్ బోర్డు. అలాగే దీని పవర్ సెక్షన్ వచ్చేటప్పటికి 50 వోల్ట్ 4700 కెపాసిటర్స్ యూజ్ చేసాము. ఇది 24/0/24 5 అయితే వాడడం జరిగింది. ఈ యొక్క ఫ్యాన్ వచ్చేటప్పటికి వాళ్ళదేనండి, కస్టమర్దే. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం రెడీ చేసాము. ఇది ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను ఏ రకంగా ఉందో. అంటే ఆన్ చేసినప్పుడు ఫ్రంట్ డిస్ప్లే ఎలా ఉందో అది ఒకసారి చూపిస్తాను మీకు. ఆడియో టెస్ట్ కుదిరితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఏమనుకోద్దు ఫ్రెండ్స్, నేను మాట్లాడుతూ ఉంటే నాకు తడబడిపోతున్నాను. ఎంతో ప్రిపేర్ అయ్యి మాట్లాడేద్దాం అనుకుంటాను, ఏమీ మాట్లాడలేకపోతున్నాను, ఏమనుకోద్దండి. చూడండి, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం బ్లూటూత్ ఇక్కడైతే ఇన్సెట్ చేసాము. ఇక్కడ వియూ మీటర్స్ ఇన్సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖాళీ ఉంటుంది. మన బ్రదర్ అయితే వద్దన్నారు. ఓకేనండి, ఇది ఇలాగా మనం ఆఫ్ చేసుకుంటే అక్కడ కంటెంట్ ఆగిపోతుంది. ఇలా ఆన్ చేసుకున్నప్పుడు బ్లూటూత్ ఆన్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఇది కూడా లైట్స్ ఆఫ్ ఆన్ చేసుకోవడానికి, అంటే ఓవర్గా ఉంటుంది కాబట్టి మనకి ఫ్రంట్ అయితే ఇవ్వడం జరిగింది. వెనకాల టాగల్ అయితే ఇస్తాము. సో మనకు ఆప్షన్ ఉంది కాబట్టి ఫ్రంటే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి రీమోల్డ్ యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది ఆడియో టెస్ట్ మట్టికి నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.